Mm-hmm.
అమ్మా ఈ స్కూల్లో ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులు స్తుతిస్తూ నృత్య ప్రదర్శన చేస్తుంది. మరి అందరూ కళంటే సౌందర్యం, కళంటే పిపాసి, కళంటే ఆరాధన, కళంటే సౌజీల్యం, కళంటే సృజనాత్మకత, కళంటే పరిపూర్ణం. మరి ఇలాంటి కళలు నేర్పించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు, గురువుల్ని అభినందిస్తూ మరి ఒక అదృష్టం. అందులో ఈ వజ్రోత్సవ వేడుకల్లో కళలకు కాణాచి అయినటువంటి రేపుల దగ్గరలో మరి సరస్వతి అమ్మవారి యొక్క చల్లని మరి ఆశీస్సులతో ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిష్ఠించారు. ఈరోజు ఈ వజ్రోత్సవ వేడుకలో కమిటీ వారికి, విచ్చేసినటువంటి వారికి, అధికారులకి, అనాధికారులకి, పత్రికా విలేకరుల కీర్తన. శృతులై శాస్త్రములై పురాణ కథలై గోపాల ఊహాతీతము నీలీలా మోహన రూప అవని భారము అమృతము కా కృష్ణ
అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని సపమైనది కన్నుల విందగు నీ రూపము మోహన రూప నీ లీలా మోహన రూప గోపాల వలదని నిన్ను వారి బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం కమల్ కుమార్ రెడ్డి నా పేరు. నేను పాఠశాలలో జాతీయ పండుగలు జరుగుతూ ఉంటాయండి. మీరు మాకు ఇచ్చిన అవకాశంలో అనేక డిఫరెంట్ పాటలతో ఆడుతున్నానండి. థ్యాంక్స్. ఇదే మన భారతం ముక్తి పథం అరవిరిసిన మందారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పథం అరవిరిసిన మందారం ఇది జగతి భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాద పైన చిరునవ్వులం. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా ఎందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. విద్యేదానికి విత్తు పసిపిల్లల చదివేదానికి గురువే విద్యార్థికి ఒక చక్కని నేస్తంగా మా త్యాగధనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. వారు యోగా గురువు గారు కూడా. వారు ఈ సమాజానికి గత 25 సంవత్సరాలుగా ఈ యోగా విద్యలో చాలా సేవలు చేస్తూ మరి ఈ యొక్క యోగాని ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఉచితంగా యోగాని ఈ సమాజానికి అందించడం జరుగుతున్నది. వారు ఒక 5 నిమిషాలు ఇప్పుడు యోగా గురించి మనకి వివరిస్తారు. నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన తల్లిదండ్రులు మన అభివృద్ధిని ఎంత కోరుకుంటారో, ఎంత ఆనందిస్తారో, వాళ్ళ శ్వాస ధ్యాస అంతా కూడా మన మీద ఎలా పెట్టేసి వాళ్ళ పంచి ప్రాణాలు మనతో ఉంచుతారో, అలాగే మన గురువు గారు కూడా మన యొక్క అభ్యున్నతికి వారి సాయశక్తుల మన తల్లిదండ్రులాగానే భావిస్తూ వారు ఆ విధంగా మనని ముందుకు తీసుకువెళ్తూ మనకి గట్టి పునాది వేయటం వల్ల మనందరం కూడా దేశ విదేశాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో చాలా మంది రాణిస్తూ ఉన్నారు. అదంతా కూడా మన గురువు గారి యొక్క పుణ్య ఫలితం. అది వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మనందరి తరపున ఇప్పుడు మనలో మనకి 75 సంవత్సరాల వసంతాల ఇది వేడుక కాబట్టి దాంట్లో ఈ ప్రయాణంలో కొంతమంది గురువుల్ని మన మిత్రుల్ని కోల్పోవటం జరిగింది. అంటే వారు పరలోకానికి పయనమవటం జరిగింది. వారిని కూడా మనం స్మరించుకుంటూ 1 నిమిషం పాటు మన వారికి శ్రద్ధాన్ని ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా మనవి. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అందరూ ఆసనలు కనవలసిందిగా మనము శరీరం బాగుంటేనే మనం ఏదైనా చేయగలము. ఇప్పుడు మన మిత్రులు చాలామంది ఆరోగ్యం సరిగ్గా లేక చాలామంది రాలేకపోయారు. సో మనము ఆరోగ్యం ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్యాన్ని మనం 1 గంట గంటన్నర కేటాయించి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలండి. మనం అన్ని పంచగలం, సంపదలన్నింటినీ పంచగలం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరికి వారిదే. ఎవరి ఒకదాన్ని పంచడానికి లేదు ఇక్కడ. కాబట్టి మన మహానుభావులు పెద్దవారు ఏమన్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం బోధించారు. కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్యానికి మించింది కాదు. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మీరందరూ యోగా చేస్తున్నారండి. ఎంతమంది చేస్తుంటారు? ఒకసారి చేయొద్దని ఎంతమంది చేస్తున్నారండి?
యోగా చేసే వారి పర్సంటేజ్ ఎంత చూసుకుందాం ఒకసారి చేయొద్దండి. చాలా చాలా తక్కువగా ఉందండి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క సంపద ఇది, మన యొక్క ఆస్తి, మనకు రైట్స్ ఉంది, మన యోగాది. ప్రపంచ దేశాలన్నీ చక్కగా పాటిస్తుంటే మనం మాత్రం ఆనందంగా నిద్రపోతూ ఉన్నామండి. మీకు దాన్ని విడనాడాలి. విడనాడితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆరోగ్యం సొంతం అయితే ఆనందం అంతా మనది. అనారోగ్యంతో ఉన్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. దీన్ని మనం క్రమం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఎవరు ఏ వయసులో వారు ఆ వయసులోకి సంబంధించి ఏమి చేయగలరో అవి చేసుకోవచ్చండి. చేసుకుంటే మనకు ఇప్పుడున్న ఈ ఆరోగ్యం కన్నా చాలా మెరుగవుతుంది. మీ జీవితాన్ని 2 భాగాలు చేసుకుంటే యోగాకి ముందు యోగాకి తర్వాత అని విభజించుకుంటే యోగా తర్వాత జీవితం అనేది నందనవనంలాగా ఆనందమయం అవుతుంది. దాన్ని ఎవరో కూడా దీన్ని మిస్ చేయొద్దండి. మీ దగ్గర ఉన్న యోగా సెంటర్కి వెళ్ళండి, లేదా ఆన్లైన్లో క్లాసులు ఉంటే ఆన్లైన్కి చేసుకోండి. ఏదో ఒకటి రోజుకు 1 గంట వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. బీపీ ఉన్నా షుగర్ ఉన్నా నియంత్రించే శక్తి యోగాకు ఉంటుందండి. అదే ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం యోగా. యోగాని మించిన ఆయుధం మరొకటి లేదు. ఇప్పుడు మనం ఆరోగ్యవంతం అంటానికి మనకి చాలామంది ఏంటంటే మన శరీరము, కాళ్ళు, చేతులు ఫిజికల్గా బాగుంటే బాగున్నాం అనుకుంటాం. కానీ అది బాగుంటుంది కాదండి. అది 20 నుంచి 25% మనం బాగున్నట్టు. మిగతా 80 నుంచి 75% బాగుండాలంటే మనసు బాగుండాలి. మనసు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు నింపుతూ ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు మనకి ఉండకూడదు. ఉంటే అది అనారోగ్యానికి హేతువు. ఉదాహరణకి ఎవరి మీదన్నా మనకి ఈర్ష్య కలిగిందనుకోండి, ద్వేషం కలిగిందనుకోండి, లేదా క్రోధం కలిగిందనుకోండి, అప్పుడు మన యొక్క మనసు ఎలా ఉంటుంది ఆ స్థితి? చాలా వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పి మనం మనసు అదే మదన పడుతూ ఉండి బీపీ షుగర్ను పెంచుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటికీ దూరంగా ఉండాలంటే మనం యోగాని ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా మైండ్ సెట్ మార్చుకోవచ్చు, ఫిజికల్గా చేయొచ్చు, అన్నీ కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ లోకం మంద కాదు. నేను ఎలా ఫీల్ అవుతుంటా, ఎందుకంటే 25 సెంటర్స్ ఉన్నాయి మాకు. మేము రోజు చెప్తుంటాము వందలాది మందికి. ఈ లోకం మంద కాదు. మనం ఒక రోజున ఎక్కడన్నా విహారయాత్రకి వెళ్ళామనుకోండి, పిక్నిక్ వెళ్ళామనుకోండి, ఆ రోజు ఎంతగా ఆనందిస్తాం. మనం అంతా కూడా కేరింతలు కొడుతూ వయసు మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులు వేసి పాటలు పాడి ఆటలాడి అన్నీ చేస్తాం కదా. ఆ అనుభూతి మనకి కొన్ని నెలల వరకు లేక మళ్ళీ వెళ్ళే వరకు అదే అనుభూతి ఉంటుంది. అదే విషయాన్ని మనం ఏం చేయాలంటే, మంది ఈ లోకం కాదు, వేరే లోకం నుంచి ఈ లోకానికి పిక్నిక్ వచ్చాము అన్న భావాన్ని కనుక మన మనసులో నింపగలిగితే రోజు మన జీవితం పిక్నిక్ లాగానే ఉంటుందండి. ఒక వేడుక లాగా ఉంటుంది. వాడు ఎలాగైతే ఇక్కడ వేడుక దొరుకుతుందో అదే వేడుక మనకి ప్రతిరోజు ఉంటుందండి. దాన్ని మాత్రం విడవకూడదు. సమయం లేదు కాబట్టి మీకు నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. మీరందరూ కూడా తగినంతగా నీరును రోజు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే ప్రధానంగా ముందు ఒక 4 నుంచి 5 లీటర్ల నీటిని మీరు త్రాగాలి. రెండవది 1 గంట, గంటన్నర వ్యాయామాలు, యోగాలు, వాకింగ్లు ఏదైనా వగైరా వగైరా అన్నీ కూడా చేయాలి. దగ్గరగా ఉన్నప్పుడు వాహనం మీద కాకుండా నడిచెళ్ళే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళందరూ కూడా వయసుని అసలు మీరు మనసులో తీసుకురావద్దు. నాకు 60 ఉన్నాయి, 70 ఉన్నాయి, 80 ఉన్నాయి అనేది ఈ సంఖ్య అనేది అసలు మీ మనసులోకి రానివ్వద్దు. మీరంతా చిన్నపిల్లలలాగానే భావించండి. భావిస్తే చక్కగా మీ జీవితం అనేది చాలా చాలా బాగుంటుంది. అదే మనకు 60 ఏళ్ళని భావిస్తూ ఉంటే అని రిటైర్ అయిపోయాం, మాకేం లేదనుకుంటే అదే విషయం ఇంట్లో లేడీస్ కూడా అనుకున్నారనుకుని మేము మాకు కూడా రిటైర్మెంట్ అయిపోయిందని ప్రపంచం అంతా అలా కల్లోలం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేయక మనం చేయక ఎవరు చేయాలని అనుకుంది. సో అదేంటంటే అప్పుడు మనము ఆ వయసును అనేది మర్చిపోండి. బాగా నీరు త్రాగండి, వ్యాయామం చేయండి, బాగా మంచి ఆహారాన్ని అంటే పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలండి. తీసుకుంటే ఏమవుతుందంటే మలం అనేది ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. మల విసర్జన జరగాలి. మలబద్ధకం వస్తే అనేక జబ్బులు వస్తాయండి. సరిగ్గా కంటి నిండా నిద్రలేకపోతే 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. అది లేకపోతే అనేక రుగ్మతులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుని నిద్రపోవాలి, తగినంత నీరు తాగాలి, వ్యాయామం చేయాలి, ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాలి. తగ్గకపోతే ఏమవుతుందంటే ఒకసారి చూసుకోండి, మనకు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ కనుక ఉంటే 1 కేజీకి
కండకి అంటే కేజీ వెయిట్కి 3000 కిలోమీటర్ల పొడవుండే రత్నాలు కావాలండి. అంటే ఒక 10 కేజీలు అనుకోండి 30,000 కిలోమీటర్ల పొడవుండే రత్నాలు మనకు కావాలి. అప్పుడు ఈ గుండె ఊపిరితిత్తులు అనేది పరిమాణం పెరగదు, అది సేమే ఉంటుంది. యాస్టిక్ ఎంత ఉండాలో ఆ శరీరానికి సరిపోను సప్లై చేస్తున్నట్టు మిగతా చేయలేదు. ఇప్పుడు పెరిగిన దానికి ఎవరు చేయాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోతూ ఉంటుంది. సరిగ్గా ఆహారం అందకపోతే అంతా కూడా ఇప్పుడు 3 తినాల్సిన భోజనం 5 తిన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు నీరసించిపోతారో మన శరీర భాగాలు కూడా అలాగే నీరసించిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుని ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా కానీ బ్యాక్ పెయిన్ ఉన్నా, సర్వికల్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే షుగరు బీపీలు ఉన్నా, ఇవి ఏమున్నా కానీ నాకు వస్తే నాకు తెలిసిన చిట్కాలు మీకు చెప్తానని మీరు చేసుకుంటే చాలా తగ్గడానికి వీలవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు, వాటికి ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ నేను రేపు కూడా ఇక్కడ ఉంటాను. మీకు ఏదైనా ఉంటే నేను రేపు రమ్మన్నా కూడా వస్తాను, లేదు ఇప్పుడు కలిసినా కూడా తర్వాత చెప్పుకుందాము. తర్వాత ఆఖరిగా చిన్నపిల్లలకి ఏంటంటే, ఒకటి చిన్నపిల్లలకి కాదు అందరికీ కావాల్సింది ఏంటంటే, మనం ఏదైతే నమ్ముతామో ఏదైతే చేద్దాం అనుకుంటామో దాన్ని పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేయాలి. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ఇది ముగిస్తానండి. సోక్రటీస్ గారు దగ్గరికి ఒక అతను వస్తాడండి. బాగా వినండి, దయచేసి అందరూ వినాలండి. వినాలి మీరు అందరూ కూడా, దయచేసి వినండి. సోక్రటీస్ గారి దగ్గరికి ఒక చదువుకున్న వ్యక్తి వస్తాడండి. మీరు బాగా ఉన్నత శిఖరాలు చేరుకున్నారు కదా, మేము ఆ విజయాలు సాధించాలి జీవితం అంటే ఏం చేయాలని అడుగుతాడండి. అతను అడిగితే అతను చెప్తాడు, సోక్రటీస్ గారు ఒక నెలాగి రమ్మంటారు. మళ్ళీ నెలాగిన తర్వాత వెళ్తాడు. నెలాగిన తర్వాత వెళ్తే మళ్ళీ ఇంకో నెలాగి రమ్మంటాడు. నెలాగి రమ్మంటే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సరే మార్నింగ్ మనం సముద్ర పట్టుకి వాకింగ్కి వెళ్దాం అమ్మని చెప్పి పిలుస్తాడు అతన్ని. అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన కండిషన్ ఏం పెడతాయంటే, నేనేం చెప్తే అది చేయాలి, ఎందుకు ఏంటని అడగకూడదని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని అంటాడు. వీడు కొద్దిగా నడుస్తూ ఉండి సోక్రటీస్ గారు సముద్రం నడవటం మొదలు పెడతాడు. సముద్రంలోకి వెళ్తుంటే ఇప్పుడు ఈయన కూడా సముద్రంలోకి వెళ్తున్నాడు. వెళ్ళేస్తుంటే ఇంతవరకు మోకాళ్ళని పెట్టి వరకు వచ్చినాయి, చెస్ట్ వరకు వచ్చినాయి నీళ్లు. ఈయనకే భయం వేస్తూ ఉంది. అప్పుడు సోక్రటీస్ గారు ఏం చేస్తారంటే ఆ కళ్ళు తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేస్తాడు. ముంచిన తర్వాత తీటిలో ఇంకా తీపోయేటప్పటికి ఆయన లోపల కొట్టేసుకుంటున్నాడు. అంతా కూడా చచ్చిపోతామని భావం కలుగుతుంది. శరీరం కూడా గురుగా మారిపోతూ ఉంది. అప్పుడు చేయి తీస్తాడు. పిల్లలు వినాలి మీరంతా కూడా. ఆ చేయి తీసినప్పుడు ఏమవుతుందంటే అతను బాగా నోరు తెరిచేసి పైకి వచ్చేసి ఇలా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత శ్వాసను అప్పుడు సోక్రటీస్ గారు అడుగుతాడు, ఏంటి ఏమి నువ్వు లోపల దేనికోసం తాతాడాడేమని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, దేనికోసం ఏంటండి, శ్వాస కోసం ఆడాను, ఒక్క సెకండ్ కనుక మీరు తీయకపోతే నేను మరణించేవాడిని చెప్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికోసం అలాగే తాతాడాలి. నీ శరీరము, నీ ఆలోచన, నీ మనస్సు, మీ రోమాలు మొత్తం కూడా అదే ధ్యాసలో అదే శ్వాసలో ఉంటేనే నీకు విజయం సాధ్యమవుతుంది అని అతను చెప్పడం జరుగుతుందండి. సో ఇది అందరికి కూడా అప్లై అవుతుంది. యోగాకి సంబంధించిన ఈ విషయాలు ఏంటంటే, ఇప్పుడు అందరం కలుసుకున్నాం సరదాగా. ఇప్పుడు మన అందరం కూడా బ్రహ్మాండమైన ఆనందం ఉన్నాము. ఒకసారి అందరం కూడా కొద్ది పెద్దగా ఒక 2 నిమిషాల పాటు నవ్వే ప్రయత్నం చేద్దామండి. శ్వాస తీసుకోండి, అందరూ చాలా డబ్బులు తగ్గుతాయి. తీసుకోండి, నవ్వండి, అందరు నవ్వండి, దయచేసి నవ్వాలి. మీకు ఆరోగ్యం కుదురుపడుతుందండి, చాలా డబ్బులు తగ్గుతాయి. నవ్వాలి, నవ్వండి. చేతులు పైకెత్తండి, దయచేసి అందరూ చేతులు పైకెత్తండి, నవ్వండి. మందికి ఆరోగ్యం కావాలి. ఇక్కడ ఆరోగ్యం ఎంతమందికి కావాలి? ఎవరికి వద్దా? డబ్బులే కావాలా? చాలా తక్కువ మంది ఎత్తారు. ఆరోగ్యం ఎంతమందికి కావాలంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. ఓకే, సాంబశివరావు గారు చెప్పినట్టు ఏంటంటే, మన పూర్వ విద్యార్థుల సంఘంలో ఏంటంటే, మనం ఈ రోజుల్లో ఏంటంటే అంతా టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు మీకు, మీ ఆరోగ్యం కోసం. కూడా ఈ కార్యక్రమాలు ఆయన ఫ్రీగా ₹1 కూడా మీద. సో నాకు ఒక్కసారి 1950 సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులను చూడాలని కోరికగా ఉంది సార్. తప్పకుండా. ఆ రోజు ఆ టైంలో మేము క్లాస్లో మాట్లాడలేదని చెప్పారు కాబట్టి ఈ రోజు ఈ 26 జనరేషన్ ఇప్పుడు మేము మాట్లాడతాం ఫస్ట్. తప్పకుండా. సో ఆడవాళ్ళందరూ నా పరువు కాపాడతారని నేను భావిస్తున్నాను. నవ్వుతున్నారు, బట్ నాకు ఐ డోంట్ వాంట్ నవ్వు, అసలు నవ్వు వద్దు. బట్ మీ మాటలు నాకు కావాలి. 1950 సంవత్సరం నుండి 55 సంవత్సరం వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఓన్లీ ఫస్ట్గా ఆడవాళ్ళని ఇక్కడికి వచ్చి మీ యొక్క పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు మాతో పంచుకోవాల్సిందిగా కూర్చున్నాను. జస్ట్ 3 ముక్కలు.
మీ పేరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా 1950 నుండి 1950 సంవత్సరం ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క సదవకాశం వస్తుంది కాబట్టి ముందుగా వాళ్ళు ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నారా? ఉపన్యాసాలు అంటే వినరేమో కానివ్వండి, బాల్య జ్ఞాపకాలు పంచుకుంటే అందరూ ఆసక్తిగా వింటారు. అందులో అనుమానం ఏమి లేదు. అందులో చిలిపి చేష్టలు ఉంటాయి, ఆనందదాయకమైన జ్ఞాపకాలు ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి, మాస్టర్ గారి బెత్తం దెబ్బలు ఉంటాయి. సార్ పట్టు చీరలు ఉంటాయి సార్, ప్రెసెంట్ పట్టు చీరలు. ఎస్ మీరే సార్, ఇంకోసారి అవకాశం సార్. పోయినా రాలేకపోయినా స్టేజ్ దగ్గరికి రావాలని ఆ పట్టు చీర ఆల్రెడీ నేను కట్టుకొచ్చాను కాబట్టి నాకు పోటీగా వస్తారని మీరు అనుకున్నా సరే నేను మీ దగ్గరికి వస్తాను. సో ఎవరైనా ఉంటే ఒక్కసారి నా కోసం 50-55 సంవత్సరాల మధ్య బ్యాచ్ 50 to 55. ఇంకొకసారి నేను ఒక మాట చెప్తాను, దయచేసి ఏమి అనుకోవద్దు. ఈ యొక్క వజ్రోత్సవం అనేది ఇప్పుడు వచ్చింది. ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ రాదు. ఈ రోజు మళ్ళీ ఎప్పటికీ రాదు. ఈ యొక్క ఆనందం, ఈ యొక్క ఆరోగ్యం మళ్ళీ రాదు. ఈ అవకాశం కూడా మళ్ళీ రాదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని, అన్నితా భావించకుండా మాకు కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. 1950 నుంచి 55 జస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే చాలు. ఇక్కడ ఎంతో మందికి ఆశ, మీరు మాట్లాడలేకపోయినా మిమ్మల్ని చూడాలని, కనులారా చూడాలని. 75 సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకున్నటువంటి మా సీనియర్స్ ని చూడాలని అందరి మనసులు తగతగలాడుతూ ఉన్నాయి. మీకు అందరికీ కూడా పాదాభివందనాలు. మీ వారసులు మేము అందరం కూడా. తర్వాత దయచేసి ఒకవేళ మీరు మాట్లాడటానికి సుముఖత చూపించకపోయినా కనీసం మీ పరిచయం, మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మిమ్మల్ని చూస్తాం, అందరూ చూస్తారు. మీ ఆశీస్సులు తప్పకుండా ఒక్కసారి మీ హర్షధ్వానాలతో ఎవరైనా ఉంటే వారిని ఆహ్వానించండి. అందరూ చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఒక్కసారి అసలు ఉన్నారా ఎవరైనా? గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన రిజిస్ట్రేషన్ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కదా, అందులో ఎవరైనా వచ్చి ఉంటే చెప్తే స్పెసిఫిక్ గా తప్పకుండా. సార్ ఇంకొక మాట, నేను ఎక్కడికి వచ్చినా ఫస్ట్ నేను ఒక్కొక్కసారి వజ్రోత్సవం అండి, ఇది 75 సంవత్సరాలు బిఫోర్ కి వినిపించాలి. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. అబ్బాబాబాబా, నేనే గట్టిగా అరుస్తున్నాను తప్ప గట్టిగా చెప్పట్లేదు. మహిళలకి అవకాశం ఇచ్చిన మీరు మా మీద ఉన్న గౌరవం ముందు పురుషులకు అవకాశం ఇద్దామని చెప్పి అంటే మీరు ఇచ్చిన అవకాశమే. ఎందుకంటే మీరు మన యొక్క భారతీయ సంస్కృతి మరి అలా గౌరవించడం అనేది, ఆడవాళ్ళని మేము గౌరవిస్తాం, మీరు మమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి ఇప్పుడు గుంటూరు నుంచి అల్లపర్తి సాంబశివరావు గారు గుంటూరు వారు వచ్చేసి ఉన్నారు. వారిని గౌరవపూర్వకంగా వేదిక మీదకి తీసుకురావాలి. అల్లపర్తి జిల్లా పరిషత్ 75 సంవత్సరాల వజ్రోత్సవ కారణంగా మరి మేము రావడం జరిగింది. కానీ అందరికంటే సీనియర్ నిర్ణయం అని నేను, ఎందుకంటే 67 ఏప్రిల్లో ఎస్ఎస్సీ చదివారు ఈ స్కూల్లో. నన్ను గుర్తుపట్టే వాళ్ళు కూడా ఎవరు కనిపించరా, అంటే మా బ్యాచ్లో ఎవరు లేరు చాలా. ఎందుకంటే నేను 4-5 ఉన్నారు హైదరాబాదు, విజయవాడ ఉంటే ఫోన్ చేశా, రావట్లేదురా అన్నారు. అంటే అంతా లేటెస్ట్ బ్యాచ్, కుర్రోళ్ళు బ్యాచ్ అనుకోవాలి వీళ్ళందరూ. వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంత చాలా అభివృద్ధి ఉంది. పూర్వ రోజులు ఎలా ఉందో ఒకసారి చూసొచ్చారు. ఆ స్కూల్ అలాగే ఉంటారు, చాలా వరకు డెవలప్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను 67 ఏప్రిల్లో ఇక్కడ ఎస్ఎస్సీ చదివి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడికి ఇదే స్కూల్ నా అదృష్టం బాగుండి ఎస్ఎస్సీ 84 బ్యాచ్ అంటే గుర్తుపడతాను చూడండి. నన్ను 84 ఎస్ఎస్సీ బ్యాచ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి వచ్చా. 10th క్లాస్ ఎగ్జామినేషన్కి డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వచ్చాను. నన్ను ఎవరిని గుర్తుపడితే చెప్పండి. అప్పుడు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు కానీ నన్ను వేయరాదు, అల్లపల్లి వాడిని డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వేయరాదు. మరి మనోళ్ళు అప్పుడు చాలామంది ఉండి, మా గురువులు చాలామంది అప్పుడు బాలపరశురావు గారు, సీతారామయ్య గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ ఉండి పదిమాని, మీ ఊరు అనే కాదు ఇది ఉల్లిపాలెం స్కూల్లే, నువ్వు చేయొచ్చు ఉద్యోగం, ఇక్కడ పర్లేదు అన్నాడు. ఆ 20 రోజులు నా సొంత పాఠశాలలో గడిపారు. నాకు చాలా ఆనందం. దాని తర్వాత నేనంతా నా సర్వీస్ అంతా ఎంబీఓ గుంటూరు సరౌండింగ్లోనే ఎంబీఓ చేశాను. కాకాని, మంగళగిరి, గుంటూరు, తర్వాత ఎడ్లపాడు సరౌండింగ్లోనే ఎంబీఓ చేశాను.
అయితే నేను రావటం ఆ 10th క్లాస్ పరీక్షలప్పుడు డిపార్ట్మెంట్ ఆఫీసులో వచ్చి ఓ 15 రోజులు ఇక్కడ ఆనందించాను. నేను పలానూరు అని ఎవరికి చెప్పలా, చెప్పి ఎగ్జామినేషన్ జరపలేదు. అట్లా కామ్గా జరుపుకొచ్చాం. తర్వాత చివరిలో లాస్ట్లో చాతులూరు హై స్కూల్ ఉంది, హెడ్ మాస్టర్గా ఒక 3 సంవత్సరాలు చేశాను. తర్వాత సర్వీస్ రిటైర్మెంట్ మంగళగిరి ఎంఈఓ గారు రిటైర్ అయ్యాను. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం నడిపినందుకు మీ అందరికీ, అంటే లేటెస్ట్గా వచ్చిన మన కుర్రోళ్ళందరికీ నా సంతోషం. ఎందుకంటే ఈ స్కూలు ఆ చిన్నతనంలో కూడా జమీందారు గారు స్థలం ఇచ్చారు. అల్లపర్లో ఇటుకలు తీసేవాడు. నా చిన్నపిల్లాడు ఏంట్రా ఇటుకలు ఎక్కడ పట్టుకుపోతున్నారంటే ఉల్లిపాలెం స్కూల్కి అనేవాడు. మనకు అర్థమయ్యేది కాదు. అక్కడ ఒక ఆమె ఉండేది, దేవుడు మాన్యంలో ఉండేది. ఈ ఇటుకలు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఉల్లిపాలెం స్కూల్ అనే మనం మొత్తం ఉల్లిపాలెం స్కూల్ ఇటుకలు అనేవాడు. మరి స్థలం ఏదంటే ఉల్లిపాలెం జమీందారు గారు ఇచ్చారంటే స్థలం. అందుకని అల్లపర్రు బోర్డు హై స్కూల్, నెక్స్ట్ అల్లపర్రు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆ తాతలు మన చింతాత వాళ్ళంతా అప్పుడు బోర్డు మెంబర్లు చేశారు. వాళ్ళ వల్ల మరి ఏమొచ్చిందో మొత్తం మీద అల్లమరి పేరు మీద స్కూల్ ఏర్పడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మరి మినిస్టర్ గారు వచ్చినాక టైం ఉండదేమో అనుకుంటున్నా. అందుకోసం నేను మాట్లాడుతా ఉన్నా, ఏమనుకోవద్దు. నేను సీనియర్లని మాట్లాడుతా ఉన్నా, వేరే అనుకోదు. ఎవరు లేరు నా బ్యాచ్, ఎవరి నుంచో నన్ను పరిచయం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ స్కూల్ పెట్టకమునుపు రేపల్లి చదువుకొచ్చేవాళ్ళం అండి మంత్రిపాలెం నుంచి. ఈ స్కూల్ పెట్టగానే మొదటి బ్యాచ్లోనే మేము ఉల్లిపాలెం హై స్కూల్లో చదివిన వాళ్ళు మేము మొదటి బ్యాచ్లో ఉన్నాం. ఇది దినదిన అభివృద్ధి చెంది బాగా అభివృద్ధి చెందింది కనుక దీన్ని ఇంకా అభివృద్ధి చేసే విధానాన్ని మనం అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. సార్ మిమ్మల్ని చూడటం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? చాలా మార్పులు ఉన్నాయండి. ఈ మార్పులను చూసి మీరు చాలా సంతోషిస్తున్నారు కదా? అవునండి. మరి ఇలాంటి అనుభవాలని మీరు పంచుకున్నారు ఆనాటి కాలంలో? అప్పుడు సౌకర్యాలు లేకపోయినా కానీ రేపల్లి చదువుకోవాలంటే ఇబ్బంది కనుక ఇక్కడ దగ్గరలో పెట్టారు కనుక ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇక్కడే చదువుకుని బాగా అభివృద్ధి చెంది మంచి పొజిషన్లో ఉండాలండి. సార్ మరి ఆనాటి కాలంలో మీరు చదువుకున్న చదువులకి ఇప్పటికీ ఏమైనా సరే మార్పులు వచ్చాయా? మార్పులు ఉన్నాయి కదండి. మార్పులు రాబట్టే ప్రతి చోట కూడా స్కూల్ వెలిసాయి. ఇప్పుడు మాకు మంత్రిపాలెం ఇక్కడ బాగా ఫీడింగ్ ఇచ్చేదండి. ఇప్పుడు మేము మంత్రిపాలెంలో కూడా హై స్కూల్ పెట్టుకున్నాం. సార్ అప్పుడైతే మీకు మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయా లేవా? అప్పుడు లేవండి. సో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా ఆహారం అనేది అన్నానికి బాధపడకుండా మంచినీళ్ళకి ఎలాంటి కొలువ లేకుండా ఉంది. కాబట్టి ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి మీ యొక్క అనుభవాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి ఏం చెప్తారు? ఇప్పుడు బాగా సౌకర్యాలు ఉన్నాయి కనుక మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడడం అనేది 12 గ్రామాలు ఉన్నాయి అల్లపర్రు రెవెన్యూ విలేజ్లో. అప్పుడు పెద్దలందరూ కలిసి ఉల్లిపాలెం సెంటర్గా ఉంటుంది. రోడ్డు సౌకర్యాలు ఇవన్నీ అప్పుడు లేవండి, ఇప్పుడున్న సౌకర్యాలు. అందువల్ల అందరూ కలిసి ఇక్కడ అల్లపర్రు ఉన్నత పాఠశాలను పేరు పెట్టి ఇక్కడ స్థాపించారు. అప్పుడు దానికి దినదిన అభివృద్ధి చెంది ఇది బాగా అభివృద్ధి చెందింది. సార్ మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మీ సహకారం మాకు అందించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన మంత్రివర్యులు ఆల్రెడీ రేపలలో బయలుదేరటం జరిగింది. మరికొద్ది సేపట్లో కేవలం 10 నిమిషాల 475 మూడో కుమారుడు వెంకటరమణ 76 రాధాకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు కాకినాడ రాధాకృష్ణమూర్తి. 1977-78 సంవత్సరాల్లో నేను ఇక్కడ 10వ తరగతి చదువుకున్నాను. తర్వాత పశువైద్యుడిగా విద్యను అభ్యసించి పశుసంవర్ధక శాఖలో ఉప సంచాలకులుగా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు నాకు ఎన్నో బాల్యస్మృతులు మనసులో మెల్లాడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో పాఠాలు చెప్పినటువంటి గంటా వెంకటేశ్వర గారు కానివ్వండి, డొక్కు సుబ్బారావు గారు కానివ్వండి, ఎర్రపతి సుబ్బారావు గారు కానివ్వండి, తర్వాత రాణి ప్రమల టీచర్ గారు, తర్వాత సోషల్ మాస్టర్ పాతులు సూర్యనారాయణ గారు, మరియు ఇంగ్లీష్ నేర్పినటువంటి మా నాన్నగారు. ఈ రోజు నేను చాలా వేదికల మీద చాలా మాట్లాడుతుండేటప్పుడు నేను మా కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడే విధానం చూసి నీకు ఎక్కడ నేర్చుకున్నావు అన్నట్లయితే
మా నాన్నగారు నేర్చుకుంటున్నాము, మా నాన్నగారి వారి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ విద్యతో నేను ఈ రకంగా వర్ణించగలుగుతున్నాను. నన్ను ఇంత ఉన్నతులుగా తీర్చినటువంటి ఈ పాఠశాలకు జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సదవకాశం మా అందరికీ ఇచ్చినటువంటి యాజమాన్యానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం అండి, నా శ్రీమతి చావ ఉషా కుమారి గారు కూడా 6 నెలలు ఇదే పాఠశాలలో టీచర్గా చేశారు. ఇక్కడ పోస్టింగ్లో ఇవ్వడం జరిగింది. ఆ అదృష్టం కూడా మా కుటుంబానికి దక్కింది. శ్రీమతి చావ ఉషా కుమారి ఒకసారి లెసన్స్ శ్రీమతి చావ ఉషా కుమారి వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఉల్లిపాలెం గ్రామం రావడం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఇలాంటి వజ్రోత్సవ వేడుకల్లో అందరూ కలవడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. మా వదిన గారు ఉషా కుమారి గారు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. తను స్టేజ్ మీదకి వస్తున్నారు. వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక పార్ట్ అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ ఉల్లిపాలెం హై స్కూల్లో 1969 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్. ఈ స్కూల్లో చదవడం అనేది మా నేటివ్ ప్లేస్ యాక్చువల్గా చేరాలా, కొన్ని కారణాల తర్వాత మేము మంత్రకాలనీ నుండి ఇక్కడ చదువు కొనసాగించాను. ఈ స్కూల్లో చదివినందుకు నేను చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మన పరిచయ కార్యక్రమం ఎందరో విద్యార్థికి అవకాశం ఇద్దామనేది ఆలోచన మన మినిస్టర్ గారు వచ్చే లోపు. తర్వాత సీనియర్ ప్లేయర్కి జాయిన్ అయ్యాను. ఆ తదుపరి ప్రైమిస్ట్ అవార్డు కూడా వచ్చినారు. 1670 బ్యాచ్ అండి, ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్. ఆ తదుపరి నేను ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యాను. అక్కడ ప్రైమిస్ట్ సెమిస్ట్రీ అవార్డు ఇచ్చాను. చప్పట్ల హర్షధ్వానాలు. అందరికీ ధన్యవాదాలు అండి. నేవీలోనే సార్ మీరు చేసింది మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మన త్రివిధ దళాలలో పనిచేసిన వారికి, రైతులకి మన భారతదేశం ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటాం. మీ హర్షధ్వానాలతో మీ కృతజ్ఞతలు తెలియజేయాలి వాళ్ళందరికీ కూడా. మా నేటివ్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గారి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు సార్. మెంబర్స్కి అదేవిధంగా ఈ స్కూలు నిర్మాణానికి ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి 1950వ సంవత్సరంలో ఈ స్థలదాత రాజా అప్పారావు గారికి, అప్పటి గ్రామ ప్రెసిడెంట్ దొండమూడి వీరయ్య చౌదరి గారికి, అల్లపరు వంశీకులకు, అదేవిధంగా మేము చదువుకున్నటువంటి సందర్భంలో మా హెడ్ మాస్టారు కద్దే రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా గురువులందరూ కూడాను మొట్టమొదటిగా పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. వాస్తవానికి నేను ఈ స్కూల్లో ఎస్ఎస్సి సెకండ్ బ్యాచ్ అండి. అంటే 1970-71వ సంవత్సరంలో ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాము. మాది అంటే నాది ఉల్లిపాలెం, కొత్త ఉల్లిపాలెం అండి. సమయం తక్కువ కాబట్టి వాస్తవాన్ని కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను, టైం తక్కువ. నా పేరు గుమ్మడి విక్రపాల్. నేను కాకినాడ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఎందుకంటే కుటుంబాన్ని గురించి చెప్పుకోవాలి, గతాన్ని గురించి. నా మిస్సెస్ కూడా డిగ్రీ కళాశాల లెక్చరరు. దేవుని దయ వల్ల కానీ ఈ స్కూల్లో చదువుకోవటం వల్ల కానీ మా కుటుంబాన్ని దేవుడు కానీ లేదా పెద్దలు కానీ దీవించారు. మాకిద్దరు పిల్లలు. బాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజరు, పాప డాక్టర్ అండి. నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకున్నందుకు నేను యాక్చువల్గా ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేకంగా కావాలని పెద్దలందరూ కూడా ఫోన్ చేశారు, నేను వచ్చాను. నేను ఈ సందర్భంలో ఒక మాట మాత్రం మీకు చెప్పాలి తప్పదు. ఒక విద్యావంతులుగా కానీ లేదా ఈ స్కూల్కు సంబంధించినటువంటి ఒక గత విద్యార్థిగా కానీ మనమందరం ఒక బాధ్యతను గుర్తిరగాలని నేను గౌరవంగా
సవరంగా మీ అందరూ మనవి చేసుకుంటున్నారు. నా ఆలోచన ప్రకారంగా సుమారుగా 1950 నుంచి అంటే 75 సంవత్సరాల్లో రుణపడి ఉన్నామండి. ఇది మనం గమనించాలి. యొక్క అభ్యర్థన కనీసం 3000 మంది కనీసం 10,000 రూపాయల చొప్పున కానీ పంపిన తరువాత జనరేషన్ కూడా దీనిని వారసత్వంగా పుణికి పుచ్చుకునే విధంగా స్ఫూర్తిని నింపాలి. మీ యొక్క ప్రెజెన్స్ అనేది అలా మనకి ప్రేరణ ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ యొక్క ఆహ్వానాన్ని చేసినందుకు మీ అందరికీ తెచ్చాను మాస్టర్, కొండ తెచ్చాను, కాకపోతే ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు. స్వాగతం సార్. మీ రాక మాకు ఎంతో ఆనందం. మీ యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎలాగో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఒక్కొక్కసారి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు గారు అయినటువంటి గౌరవనీయులు విచ్చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మేడం గారు మరొకసారి మన యొక్క ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం సార్.
శ్రీమాత్రే నమః. ఐం శ్రీ సరస్వతి నమః. సుదూర ప్రాంతాల నుంచి వయోభారాన్ని దూరాభారాన్ని లెక్క చేయకుండా పాత మిత్రులను కలుసుకొని బడిలో కొంచెంసేపు అయినా సహాయతరాలనే ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన పూర్వ విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా వజ్రోత్సవ కమిటీ తరఫున ఘనంగా స్వాగతం చెబుతున్నాం. మన గౌరవ మంత్రివర్యులంతా కూడా స్టేజ్ మీదకి విచ్చేసి ఆశీనులై ఉన్నారు. తర్వాత గౌరవనీయులు శ్రీ కత్తెర ఎండ్రి కృష్ణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గుంటూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది 1, 2 కాదండి, 75 సంవత్సరాల వజ్రోత్సవ మహోత్సవ వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా గట్టిగా వినిపించాలి. 75 సంవత్సరాల క్రితంకి వెళ్ళాలి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. 1 by 1. మనకి ప్రతి మనిషి జీవితంలో కూడా బాల్యం ఒక అమూల్యమైన వరం. ఆ బాల్యంలో విద్యార్థి దశ నిజంగా ఒక మధురానుభూతుల నిలయం. ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగి చదువులమ్మ ఒడిలో మనమంతా ఒక కుటుంబంలా కలుస్తాం. అక్కడ పంచుకునే ప్రతి చిరు మందిరం మన వ్యక్తిత్వాన్ని నిర్మించే పునాది. పెరిగి పెద్దయ్యాక జీవితపు పరుగులో ఎప్పుడో ఒక క్షణం ఆగి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటే కొన్ని మన మనసును మధురంగా తాకుతాయి, మరికొన్ని కళ్ళల్లో ఆనంద బాష్పాలను నింపుతాయి. అలాంటి అనేక మధుర స్మృతులను సృష్టించిన మన ప్రియమైన పాఠశాల ఈరోజు మన ముందు మన అతిథులు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క కార్యక్రమం వారిని ఆనర్ చేసిన అనంతరం మనం దయచేసి అందరూ కూర్చోవలసిందిగా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అందరూ దయచేసి మేమే స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. దయచేసి అందరూ సహకరించండి. మేము చెప్పిన దానికి మీరు సహకరిస్తారని మనస్ఫూర్తి. సరస్వతీ దేవి యొక్క ప్రార్థనతోటి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనంతరం మన గురువులని గౌరవించుకుంటూ మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యా కుందేందు శుభ్రవస్త్రావృత యా వీణా వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवजापः गुरुर्ब्रह्मा
गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। దీపం సర్వతోమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమస్తుతే. దీపాన్ని వెలిగించినప్పుడు సకల దేవతలు అక్కడ కొలువై ఉంటారు. ఈనాటి కార్యక్రమంలో పెద్దలు వారిని కూడా తోడుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా కోసం సో జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నప్పుడు మనందరూ కూడా దయచేసి ఒక్కసారి నిలబడవలసిందిగా కోరుచున్నామండి. ఇది ఇప్పుడు మనకు కోఆపరేట్. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సాంబశివరావు గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముప్పాడ సాంబశివరావు గారు. ముప్పాడ సాంబశివరావు. వసంత వీర్రావు గారు డాక్టర్ గారు రండి సార్. వసంత వీరరాఘవయ్య గారు డాక్టర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుచున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థలాల్లో కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. నాకు ఇష్టం లేదు. మాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేము ముగ్గురు కూడా మాట్లాడి సన్మానించాల్సిన వాళ్ళని సన్మానించి మేము వెళ్తాము. చాలా సంతోషం. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్ర ఈ స్కూల్కి. ఆ స్కూల్లో ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పెడుతున్నటువంటి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కొలుసు పార్సారథి గారికి, పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ సోదరిమణులకు, అలాగే పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా నా ఉదయపు నమస్కారం తెలియజేసుకున్న పత్రికా సోదరులకు కూడా, అలాగే చిన్నారులందరికీ కూడా మా ఆశీస్సులు. చాలా సంతోషం. స్కూల్ చూస్తూ ఉంటే మాకు కూడా మా చిన్ననాటి స్కూల్ విషయాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు ఇలాంటి సదుపాయాలు ఏమి ఉండేవి కావు. ఈ రోజున విద్యకి ఆరోగ్యవంతమైన వాతావరణం కూడా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో వారికి కావాల్సిన సదుపాయాలతో పాటు అలాగే టీచర్స్ కూడా, ఎందుకంటే చాలా అదృష్టం మనం. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉంటారో వాళ్ళు ప్రాపర్ టెస్ట్లో పాస్ అయ్యి విద్యను నేర్పించే అర్హత ఉన్నటువంటి స్కూల్ టీచర్లు మాత్రమే ఉంటుంది. మీరు గమనించగలరు. అదే ప్రైవేట్ స్కూల్లో పోతే 10th క్లాస్ చదివి పాస్ పేరైన వాళ్ళు కూడా టీచర్గా ఉండొచ్చు. కానీ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే నిజమైన నైపుణ్యం టీచర్లు ఉంటారు. అలాంటి గొప్ప టీచర్లు మీ అందరికీ కూడా ఈరోజు మీకు చదువు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే 75 సంవత్సరాల చరిత్ర స్కూలు, ఆ రోజులో కొద్ది జమీందారీ వంశం ఎవరైతే సూరపునేని జమీందారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, ఈ భూమి ఇవ్వడం, అలాగే అప్పుడు సర్పంచ్ గారు వీరయ్య గారు కూడా ఎలా దీన్ని పైకి తీసుకోవడం మంచి ఆలోచన. అంటే అప్పుడు రాజకీయం కానీ ఇంకేముండదు, మంచి చేయాలని తపనతో ఈ తీర ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని ఒక విద్య ద్వారానే ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పి ఒక లక్ష్యంతో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం నిజంగా వారికి వారి వంశ అనుకులందరికీ కూడా ప్రత్యేకంగా నాకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే విద్యతోనే సాధికారత అన్నీ కూడా వారికి సాధ్యమవుతుందని నమ్ముకుంటూ ఉంటాం. వాళ్ళు అందుకే ఎందుకు చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా చూసుకోండి, మీరు ఎప్పుడు కూడా విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఈరోజు గౌరవ లోకేష్ గారు కూడా మీరు చూసాం, ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరగకూడదు, ఎక్కడ కూడా ఏ విద్యార్థికి ఇబ్బంది ఉండకూడదు లక్ష్యంతో ఎన్నో ప్రక్షాళన చేసుకుంటూ, ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం ఉండాలని చెప్పేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి, అది కూడా క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. నిజంగా చాలా సంతోషమైనటువంటి. అలాగే సంవత్సరానికి 2 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి మీకు టీచర్లకి తల్లిదండ్రులు కొంచెం అనుసంధానకర్తలుగా అంటే ఏదైతే కార్యక్రమం ఉందో అదే ఒక అనుసంధానకర్తగా ఉండే విధంగా ఒక మంచి వాతావరణం, పిల్లలు ఏం చేస్తున్నారు,
టీచర్లు ఏంటి ఎలా చెప్తున్నారు, ఇంట్లో ఏముంది, ఇంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా చర్చించి వారి భవిష్యత్తు ఒక కార్యాచరణ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నాను, టీచర్లు కూడా మీకు ఈరోజైతే మీకు టెక్నాలజీ కూడా చాలా ఎక్కువైపోయింది. ఫోన్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. చాట్ జీపీటీ జెమిని అన్నీ ఉన్నాయి. మాకైతే మా టీచర్లే అన్ని చాట్ జీపీటీ. అప్పుడు మాకు ఏది కావాలన్నా వాళ్ళు చెప్పాల్సిందే. ఈరోజు మీకు అద్భుత టెక్నాలజీ ఉంది, అద్భుత వాతావరణం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని ప్రోత్సహించాలి. మా ప్రాంతీయ ప్రీతితో ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే పూర్వ విద్యార్థులు అవచ్చు, అందరూ కూడా మీకు సదుపాయాలు కల్పించడానికి తోడ్పడి ముందుకు వస్తూ ఉన్నారని నిజంగా చాలా ఆనందదాయకం. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నాకు అభినందన చేసుకుంటా ఉన్నాను. ఇలా ఈ వాతావరణం తప్పకుండా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా ఏదైతే ప్రభుత్వం తరఫున నేను చేయాలో, ఎలా అయితే ఎప్పటికప్పుడు లోకేష్ గారు ఆలోచన చేసి సిలబస్లో మార్పులు ఎప్పుడు చేయడం కానీ, టైమింగ్లో మార్పులు చేయడం కానీ, ఎలాగైతే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే విధంగా తల్లికి వందనం ఇవ్వడం కానీ, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడే చెప్పారు 3 తరగతి గదులు ఇంకా రిపేర్లో ఉన్నాయని, తప్పకుండా ఎలాంటి ఏ ఉన్నా కూడా తప్పులు చేసి పెడతా. దాంతోపాటు ఇండోర్ స్టేడియం ఒకటి అడిగారు, 50 లక్షల రూపాయలు అవుతుందనేసి. తప్పకుండా ఏదో ఒక సిఎస్ఆర్తో నేను మనిషిని కానీ మీ గ్రామం నుంచి దాన్ని ఫాలో అప్ చేసే మనిషి నాకు అప్పచెప్పండి. వెంకటేష్ తప్ప ఈ వెంకటేష్ చేయడు సాగు. ఈ వెంకటేష్ సాగు మంచిగా వచ్చి ఊరికి నేను చేశాను. ఒక మనిషి నాకు అప్పచెప్తే నేను దాని యొక్క నేను హామీ ఇస్తాను మీ అందరికీ కూడా. ఇండోర్ స్టేడియం 50 లక్షల రూపాయలు నేను ఏదో ఒక సిఎస్ఆర్ ఫండ్లో మీకు మళ్ళీ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా దాని ఓపెనింగ్కి, దాంతోపాటు ఏదైనా రేపల్లో కూడా అప్పుడు రమణరావు గారు ఇచ్చారో ఇండోర్ స్టేడియం, దానికి కూడా 50 లక్షలు పెండింగ్ ఉందని చెప్పారు. అది 2 కూడా తప్పకుండా అది త్వరలో పూర్తి చేసి మళ్ళీ దాని ఓపెనింగ్ కూడా మేము తప్పకుండా వస్తామని చెప్పేసి. ఎందుకంటే ఒక మంచి వాతావరణం ఉండాలి స్పోర్ట్స్ కూడా. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యాంశంగా తీసుకుని, అంటే ఇంత ఏంటి అంటే ఉద్యోగ కల్పన, ఏంట్లో నైపుణ్యత పొందుతామో దాంట్లో కల్పించాలి. దాంట్లో అలాగే స్పోర్ట్స్ కూడా మనం చూసాం. గతంలో కూడా ఈ స్కూల్స్ ఎంతో మంది నేషనల్స్ కూడా ఆడినా చూసాం. అట్లాంటి వాళ్ళు తయారు చేయడానికి కూడా ఇలాంటి స్టేడియంస్ కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత కృషి చేస్తూ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కేవలం ఒకటే లక్ష్యం, రాబోయే రోజుల్లో ఏ ఒక్క చిన్న పిల్లవాడు కూడా చదువుకున్నవాడు అవ్వచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అయిన వాడు కానీ ఎవరు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరుతామన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. దానికి మీ ఆశీర్వాదం ఎప్పుడు కావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇది రాజకీయ స్టేజ్ కాదు, అయినా చెప్తా ఉన్నాను. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 24 నుంచి ఇప్పటికి 2 సంవత్సరాల్లో మనం చాలా కష్టపడి ఈ దేశంలో పెట్టుబడులు రూపాయి వస్తే 25% ఇక్కడ తీసుకొచ్చామంటే అది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, తపన. ఆ తపనంతా ఎందుకంటే మన భావితరాల కోసం. ఈరోజు గూగుల్ వచ్చినా, టీసీఎస్ వచ్చినా, ఇన్ఫోసిస్ వచ్చినా, ఇంకే సంస్థ వచ్చినా కూడా అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చూసుకోవాలి. దానికి ఎప్పుడు మీరు చాలా మాకు ఆశీర్వదించాలి. మరీ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారు. ఎందుకంటే మీకు గుర్తుంది, అమరావతి రైతులు ఇక్కడే వెళ్ళినప్పుడు పాదయాత్రగా అమరావతి అరసులు వెళ్ళినప్పుడు మీ గ్రామ మహిళలందరూ కూడా వచ్చి సజ్జావరిపాలెం సెంటర్లో వాళ్ళందరినీ స్వాగతం పలికి వారికి భోజనం పెట్టి అదే ఈరోజు మనకి గెజెట్గా పార్లమెంట్లో పాస్ అయ్యే గెజెట్గా వచ్చింది. అంటే మీలాంటి అందరి యొక్క ఆశీస్సులు మనకు అమరావతి మనకి 100%గా మనకి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధాని లేక మనం 10 సంవత్సరాలు ఉన్నాము. ఈ రోజున అమరావతి మన రాజధాని చెప్పి గర్వంగా మన రైతులు ఇచ్చి, రైతులు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి కట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి రాజధాని చెప్పి గర్వంగా చెప్పగలుగునే అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి కూడా మీ అందరి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నాతో పాటు మా మిత్రులు అందరూ కూడా పిలిచినందుకు కూడా మా నిర్వాహకులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో టీం, నాకైతే మెడ్రాస్ సంస్థ గారు పిలుతూ ఉంటారు, బట్ అందరికీ కూడా అందరూ ఉన్నాలే భయ లోకేష్ గారు పిలుతూ ఉన్నాడు. లెటర్ రాయాలంటే ఆయన లెటర్ రాశాడు ఆయన గురించి. ఓల్డ్ స్టూడెంట్స్ 3 సార్లు చెప్పాను, ఇంకోసారి చెప్పమంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రాంత అభివృద్ధికి చాలా కష్టపడుతాడు గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారికి, ఇంకో సోదరులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు సోదరులు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఉల్లిపాలెం హై స్కూల్ 75 సంవత్సరాల
వసంతోత్సవాలు మరి పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, పూర్వ విద్యార్థులకు, అధికారులకు మరి ఈ పాఠశాల సుదీర్ఘంగా 75 సంవత్సరాలు వేలాది మందికి విద్యా బోధన చేయడానికి అవకాశం కల్పించినటువంటి ఆనాటి దాతలకు అందరు కూడాను పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. బహుశా మన ప్రాంతం తీర ప్రాంతం అయినప్పటికీ కూడాను పూర్వమే పెద్దలు ఎంతో ముందు చూపుతోటి విద్య యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తులుగా, విద్యకు ప్రాధాన్యత, గుర్తింపు, విద్య అనేటువంటి ఒక పదాన్ని వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి జ్యోతి పూలే. ఎంతో ముందు చూపుతోటి 100 సంవత్సరాల క్రితమే విద్యా సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది, ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తుకి పునాది విద్య ఏ విధంగా వేయబడుతుంది అనే దానికి ముందు చూపుతోనే ఆనాడు 100 సంవత్సరాల క్రితమే గుర్తించి మొట్టమొదటిగా అక్షరాభ్యాసానికి బీజం వేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడాను అనేక మంది పెద్దలు, అనేక మంది దాతలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా స్థలాలు ఇవ్వటం కానివ్వండి, పాఠశాలల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బిల్డింగ్ నిర్మాణం చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడం కానివ్వండి, ఎంతో సహకారం అందించారు. కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉల్లిపాలెం హై స్కూల్ ఇవాళ 75 సంవత్సరాలు మరి వేలాది మందికి విద్యా బోధన చేసి వారి యొక్క భవిష్యత్తుకి పునాదులు ఇచ్చేసినటువంటి ప్రాంతం ఇది. అలాగే ధూళిపూడి హై స్కూల్, అలాగే నిజాంపట్నం హై స్కూల్, మన పక్కన ఉన్నటువంటి అడవల్దీ హై స్కూల్, ఇవన్నీ కూడాను విద్యాపరంగా జిల్లాలోనే అగ్రస్థానంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విషయంలో కానివ్వండి, మెరుగైనటువంటి విద్యార్థులని తీర్చిదిద్దే విషయంలో కానివ్వండి, వాటితో పాటుగా ఒక విద్య ఒకటే కాకుండా శారీరక దారుఢ్యాన్ని పెంచి పోషించడానికి అవసరమైనటువంటి క్రీడల మక్కువ చూపించే విషయంలో కానివ్వండి, ఎంతో పునాదులు వేసి ఎంతోమంది దాతల యొక్క సహకారం, ఎంతోమంది విద్యార్థులు మన ఉపాధ్యాయుల యొక్క కష్టం, వేలాది మందిని భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పునాదులు పడినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. గతంలో అనేక సందర్భాల్లో వివిధ హోదాల్లో ఈ కార్యక్రమం ఈ పాఠశాలకు రావడం కూడా జరిగింది. మొట్టమొదటి నుంచి కూడాను ఒక కమిటీ యొక్క కట్టుబాటు కానివ్వండి, కమిటీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానివ్వండి, ఉల్లిపాలెం హై స్కూల్ మొదటి నుంచి కూడాను ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవస్థ నిర్వహించడమే కాకుండా విద్యార్థులు కూడా క్రమశిక్షణతోటి విద్య పూర్తి చేసుకుని బయటకు వెళ్ళేదానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. పోటీ ప్రపంచంలో గతంలో డిగ్రీ పూర్తి చేసుకుని ఏదో చిన్న ఉద్యోగం తీసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళం. అటెండర్లు అయిపోయారు, ఉపాధ్యాయులు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అందరూ అయిపోయారు. ఈనాడు వస్తున్నటువంటి కాంపిటేటివ్ సిస్టంలో రానున్న రోజుల్లో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క కాంపిటీషన్ తరపున నిలబడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆ దిశగానే, ఆ ఆలోచనలకు అనుగుణంగానే ప్రారంభం నుంచే విద్యా వ్యవస్థకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి పునాదిని ఆ దిశగానే ఆ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేదానికి ప్రభుత్వాలు, పాలకులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు రానున్నటువంటి సవాళ్ళు విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉంటున్నాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మార్పులు తీసుకొచ్చి ఆధునిక విద్యా వ్యవస్థకి ఆ దిశగా పునాదులు వేయటానికి, ఆ దిశగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలనే ఆలోచన దిశగా ఆ దిశగా నిర్ణయాలు చేస్తూ ప్రభుత్వం కూడా పనిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలోనే మరి పెద్దలందరి యొక్క సహకారంతో 75 వసంతాలు మరి పూర్తి చేసుకుని ముందుకు ఇంకా భవిష్యత్ తరాలకి ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ఆ దిశగా పనిచేస్తున్నటువంటి కమిటీ పెద్దలకు, ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు, ఆ దిశగా సహకరిస్తున్నటువంటి వారి యొక్క మిత్ర బృందాన్ని అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్, మీ యొక్క అమూల్య సందేశానికి చాలా అలాగే
గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారి కూడా మాట్లాడవలసి. అందరికీ నమస్కారం. అల్లపర్రు జిల్లా పరిషత్ పాఠశాల వజ్రోత్సవ మహోత్సవాలకి హాజరైన మిత్రులు, మీ అందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, మరో ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మోపిలి వెంకటరమణ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ఈ ప్రాంత పెద్దలకు, ఇక్కడికి చేసిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక ఉన్నత పాఠశాల యొక్క వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనటం నేను చాలా గర్వకారణంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దీన్ని నెంబర్స్తో కొనలేం. 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కానీ ఈ పాఠశాల ఈ ప్రాంతంలో చేసిన సామాజిక మార్పులకి నిలువుటద్దు అని చెప్పేసి అందరికీ శ్రవణిగా మనం చేస్తామని నేను. ఒక పాఠశాల ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకి, అంతేకాకుండా సమాజంలో వెలుగులు నింపడానికి ఉపయోగపడే ఒక వ్యవస్థ అని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. నేను 75 సంవత్సరాల క్రితమే మరి జమీందార్ గారు, అదేవిధంగా పంచాయతీ వీరయ్య చౌదరి గారు ఎంతో ముందు చూపుతాం. అంటే ఆనాటి నాయకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండేదో కూడా ఈ పాఠశాల చరిత్ర తెలిసిన వాళ్ళకి, చరిత్ర గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఆనాడు వీరయ్య చౌదరి గారు కానీ, అదేవిధంగా జమీందార్ గారు కానీ, మాకెందుకులే, మాకు ఓట్లు పడిపోయినాయి, మా పని అయిపోయింది, మా మనస్సులో ఏదుందో ఆ ఎజెండా నడుపుదాం అనుకుంటే ఇటువంటి పాఠశాల ఇక్కడ ఏర్పడేది కాదు. అదేవిధంగా ఈ పాఠశాల లేకపోతే ఈ ప్రాంతంలో అనేక వందల మంది, వేల మంది మరి ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక పరిస్థితిలో మార్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాదని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి వారందరినీ కూడా ఈ స్కూల్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను ఇది 75 సంవత్సరాల పాఠశాల కంటే కూడా వారసత్వంగా మనకి మన సమాజానికి అందించిన విలువలు ఈ స్కూల్ మనకి గుర్తు చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని. నేను మరి ఈ పాఠశాల నుంచి ఎంతోమంది చదువుకొని మరి ఉన్నత స్థానాలకు వెళ్ళారు. వాళ్ళందరూ మర్చిపోకుండా ఈ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తామని. నేను ప్రభుత్వం కూడా మన ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఆలోచనలు, ఎందుకంటే మేము దగ్గరగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన ఎంతసేపు విలువలతో కూడిన విద్యా విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేసే నాయకుడు లోకేష్ గారు అని చెప్పేసి మనం చేస్తాం. నేను ఏదో పాఠ్య పుస్తకాలకి మరి లిమిట్ కాకుండా పాఠ్య పుస్తకాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అనేక అభివృద్ధిని మరి స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకురావాలి. సాంకేతిక అభివృద్ధి ద్వారా ఏదైతే ప్రపంచం ముందుకు నడుస్తూ ఉందో అవన్నీ కూడా ప్రత్యేకంగా మన జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో మరి లోకేష్ గారు పనిచేస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఎటువంటి మధ్యాహ్న భోజనాన్ని మరి పిల్లలకు అందిస్తున్నారు, అది క్వాలిటీగా ఉందా లేదా అని చెప్పేసి ప్రతి వారం కూడా దీన్ని మానిటర్ చేస్తాం కానివ్వండి. అదేవిధంగా స్కూల్స్లో స్ట్రెంగ్త్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మరి పర్యవేక్షిస్తున్నారంటే ఈ ప్రభుత్వ పాఠశాల విధానం మీద ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. చిన్నారులందరికీ కూడా నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను, మీరు చక్కగా ఈరోజు పాత తరగతి వాళ్ళకి ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ కూడా ఇన్ని అవకాశాలు ఉండేవి కాదు చదువుకోవడానికి. కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదు ఏదైనా వ్యాపార రంగం కానివ్వండి, ఇన్ని రంగాలు అందుబాటులో ఉండేవి కాదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ రోజు పిల్లలు చదువుకోవాలా లేదా అనేది కూడా ఆలోచించే రోజులు ఆ రోజులు. అంతేకాకుండా సామాజిక పరిస్థితులు కూడా దళితులు రాకూడదు, బలహీన వర్గాలు రాకూడదు అనే సామాజిక రుగ్మతలు ఉన్న రోజులు. కానీ ఈరోజు మీకు బంగారు బాట మరి ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తాను. మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏమిటి, మా తండ్రి కూలివారా లేకపోతే పెద్ద రైత వ్యాపారస్తులని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు దృష్టి పెట్టాల్సిందల్లా మీ చదువు మీద, మీ లక్ష్యం మీద అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ముందు మీలో మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, చాలామంది పిల్లలు ఫెయిల్ అవ్వగానే కుంగిపోవటం, సక్సెస్ రాగానే ఇది అవటం, అది కరెక్ట్ కాదు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్లో భాగమే తప్పితే ఫెయిల్యూర్ అనేది అది ఆఖరి మజిలీ కాదని చెప్పేసి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తాను నేను. మరి పిల్లలందరూ కూడా విలువలతో కూడిన విద్యని అభ్యసించాలని చెప్పేసి మనం చేస్తాను నేను. మీరందరూ కూడా ఏ స్థాయికి వెళ్ళినా సరే భవిష్యత్తులో మీ మూలాలను కానీ, మీకు విద్యా బుద్ధులు నేర్పించిన టీచర్స్ని కానీ, మీ పాఠశాలను కానీ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కానీ, మరి మీ సహచరులు కానీ మర్చిపోకుండా మీ వంతు ఏదైనా సహాయం చేయగలమా? ఈ పాఠశాలలో చదువుకుని స్థాయికి వచ్చాం మేము, మరి ఈ స్కూల్కి ఏమైనా అభివృద్ధి చేయగలమా? లేదా మా సహచరులు మేము బాగా అభివృద్ధి చెందాము కానీ మా సహచరులు ఇంకా అట్టడుగునే ఉన్నారు, వారికి ఏదైనా మనం హెల్పింగ్ హ్యాండ్ ఇద్దామా అని ఆలోచిస్తూ మన తల్లిదండ్రులు మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా మరి వారిని మాత్రం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఇటువంటి విలువలతో కూడిన మరి విలువలు నేర్చుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించాలి నేను. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని ఓట్ల కోసం చేసే ప్రభుత్వాలు కొన్ని అయితే, సంక్షేమ కార్యక్రమాల్ని సామాజిక అభివృద్ధి కోసం చేసే ప్రభుత్వాలు కొన్ని అని చెప్పేసి మీకు మనం చేస్తాను. పోయిన ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన అటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది. కానీ ఎక్కడ లోపం అంటే ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఒక లక్ష్యం లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజనీర్లో లేకపోతే డాక్టర్లో లేకపోతే గ్రాడ్యుయేట్సో అయ్యి కాలేజీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అమ్మఒడి వినియోగించుకొని కానీ, విద్యా దీవెన వినియోగించుకొని కానీ వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదివారు. తర్వాత ఏం చేయాలి? కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏమి వారికి ఉద్యోగాలు ఇప్పించలేరు. మా అయితే సత్యప్రసాద్ గారి చుట్టూతోనో వెంకటరమణ గారి చుట్టూతోనో తిరిగి అయ్యా మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించని చెప్పేసి అడగలరు. కానీ మీకు మీరు ఎవరు కూడా మీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేరు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పరీక్షలు చేసి మనం మన ఉద్యోగం సంపాదిద్దామంటే లక్షల మంది ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో ఉంది మాత్రం కొన్ని వేల ఉద్యోగాలే సంవత్సరానికి అని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది, దాదాపు 4-5 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చదివించడమే కాదు, తల్లికి వందనం ద్వారా లేదు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదివించడమే కాదు, ఈ పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, క్వాంటమ్ వాల్యూ ఉద్యోగాలు, పరిశ్రమల ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానని. ఇప్పటికే 9,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దీని ద్వారా ఒక సంవత్సరంన్నరలో మనకి 9 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఒకవేళ ఈ పెట్టుబడి రాకపోతే మన పిల్లలందరూ ఏం చేయాలని కూడా మీరు గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పేసి కూడా మీకు సవినీయంగా మనం చేస్తాను నేను. ఈ ప్రభుత్వం ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అవి కూడా మంచి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పెద్ద పరిశ్రమల ఉద్యోగాలు కల్పించడమే కాదు, ఆ పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యాలు కూడా మన పిల్లలకి నేర్పించడానికి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనిగా మనం చేస్తాం నేను. కాబట్టి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ఏదో ఒక రోజు వెళ్ళేసి వేసి వచ్చేది కాదు. మన రాష్ట్రానికి, మన సమాజానికి భవిష్యత్తును అందించే ఏదైతే పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయం ఉందో దాని గురించి మీరందరూ కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ, మరి స్కూలు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి విద్యార్థులందరికీ కూడా భగవంతుడు
మంచి భవిష్యత్తు నుంచి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో, ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మన మంత్రివర్యులు, నా సహచరులు సత్యప్రసాద్ గారికి, మరి కమిటీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రజల పట్ల మీకు ఉన్నటువంటి నిస్వార్థ సేవ, మన ప్రభుత్వం ప్రజలకి, విద్యార్థులకు, చదువుకి వాళ్ళు ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి వారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన జనాభా లెక్కల ప్రారంభం అయిన సూచకంగా మన నియోజకవర్గంలో కూడా మొదలైనవి. ఇప్పుడు గారు అదేవిధంగా మన ఎంఆర్ఓ గారి చేతుల మీద కూడా జ్ఞాపకని మన మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి అందిస్తున్నారు. మన గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా చప్పట్లతో. శ్రీనివాస్ గారు సర్టిఫికెట్స్. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమ్మర్ క్యాంపులో మన యొక్క పిల్లలు ఇంటర్న్షిప్లో ఫస్ట్ ర్యాంక్ ని వాళ్ళు సాధించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్ రేపల్లెలో జరిగినటువంటి వొకేషనల్ క్యాంప్ ఇది ఇంటర్న్షిప్ లో వాళ్ళు బహుమతులు సాధించారు. సర్టిఫికెట్స్ వాళ్ళు ప్రదానం చేయవలసిందిగా మన యొక్క మంత్రివర్యులను కోరుచున్నాను. మన యొక్క చిల్డ్రన్ గట్టిగా క్లాప్స్ కొట్టినండి. మన పిల్లలు సమ్మర్ క్యాంప్ ఇంటర్న్షిప్ లో ఫస్ట్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. సో వాళ్ళందరికీ మన బ్లెస్సింగ్స్ ఉండాలని గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. మోదుకూరు రవీంద్ర బాబు గారు, అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఇక్కడ భోజనశాల నిర్మాణ దాతలు, అదేవిధంగా సైకిల్ షెడ్ నిర్మాణ దాతలు, మన మధ్యాహ్న భోజనశాల నిర్మాణ దాతలు అయినటువంటి మోదుకూరి సుబ్బయ్య గారి జ్ఞాపకం చెప్తున్నాం సార్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైతే దాతలు ఉన్నారో వారికి సన్మానం జరుగుతుంది. దయచేసి వారు అందుబాటులో వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ ఒకసారి మన సార్ వాళ్ళు వెళ్ళిపోవాలి. దయచేసి మోదుకూరి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం పోతల సీతారామ గారి పుత్రుడు రవీంద్రబాబు గారు 15 లక్షల రూపాయలు వెచ్చించి మధ్యాహ్న భోజనశాలను నిర్మించడం జరిగింది మన పాఠశాలకి. సైకిల్ షెడ్ నిర్మాణదాతలు కీర్తిశేషులు రావి నాగభూషణం గారి జ్ఞాపకార్థం పౌత్రుడు శాసకరావు గారి పుత్రుడు వెంకట శ్రీమన్నారాయణ గారు 4.5 లక్షలు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక సైకిల్ షెడ్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి మేక గోపాలకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె ప్రగతి గ్రూప్ వారి తమ్ముడు గారు అయినటువంటి మేకా శ్రీనివాసరావు గారి మంత్రిపాలెం హైదరాబాద్ నివాసి వారిని కూడా 1979-80 లెజెండ్ బ్యాచ్ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఉన్నారు. సైకిల్ షెడ్ నిర్మాణంలో సైకిల్ షెడ్ నిర్మాణానికి 7.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాంట్లో 4.5 లక్షలు మరి కీర్తిశేషు రావి నాగభూషణ గారు వారి తాలూకు, అదేవిధంగా మేక గోపాలకృష్ణ గారు వారి తాలూకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫెన్సింగ్ మెమెంట్స్ దాత కీర్తిశేషులు అలపర్తి అంకారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ రత్నదీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ చైర్మన్ గారు 79-80 లెజెండ్ బ్యాచ్ అలపర్తి రత్నారావు గారికి కూడా సన్మానం. కమిటీ మెంబర్స్ చూసుకోవాలంటే దాతలు తీసుకురండి. చెప్పనా అదే ముప్పాల సాంబశివరావు గారు, మేకా శ్రీనివాస్ గారు, ముప్పాల సాంబశివరావు గారు, అబ్బాయి మొహాలో పెడుతున్నారు కెమెరాలు ఎత్తుకెళ్ళి. ఏంది ఇక్కడికి రండి బాబు, ఏంది బాబు ఫోటోగ్రాఫర్లు. గోపాలకృష్ణ గారి వారి యొక్క ఫ్యామిలీలో మేకా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రావి శేషయ్య గారు వారి దంపతులకి, రత్నారావు గారు కూడా రెడీ. ముప్పాల సాంబశివరావు గారు వారు ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు ఈ పాఠశాలకి క్రమం తప్పకుండా డొనేట్ చేస్తూ ఉన్నారు పూర్ స్టూడెంట్స్ కోసం. వేరే స్టేట్స్కు వెళ్ళి
అలాగే సర్టిఫికెట్లు మిగిలిన కళ్ళతో చూస్తే ఎట్లనే డెవలప్మెంట్ బాగుంటుందంటే వాళ్ళకి వెళ్ళడానికి ఎవరికైనా స్పాన్సర్ చేద్దాం అనుకుంటాను నేను. చాలా సంతోషం. ఐడెంటిఫై చేస్తారు, తమకు చెప్తారు, దగ్గర చూసుకుని దానికి 30 సంవత్సరాలు గట్టిగా చెప్పబడుతున్నారు. వారు విహారయాత్ర వెళ్ళకుండా పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ టూర్ చేద్దాం అనుకున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రత్తారావు గారికి తెప్పించండి. రెడీనా? ఇదిగో సార్ రత్తారావు గారు. ఇంకోటి ఇవ్వండి మాస్టర్ పక్కన. సో రత్నారావు గారికి కూడా సన్మానం. రత్నారావు గారు ఫస్ట్ బ్యాచ్. రత్నారావు గారు వజ్రోత్సవ కమిటీ అధ్యక్షుడు. అయితే బాగుండదు. ముప్పాళ్ళ సాంస్కృతిక త్వరగా మినిస్టర్ సార్స్ కి సన్మాన కార్యక్రమం త్వరగా రావాలి కమిటీ. ఇవ్వాలిగా తెలవా త్వరగా 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 పార్థసారథి గారు అమ్మా ఒక్క నిమిషం. అది ఎవరి ఒక్క నిమిషం ఆగు. సార్ టీచర్ లేదు. క్యాన్సర్కి సంబంధించిన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టారు. ఏం రాసుకోండి అక్కడికి వెళ్ళాలి. ఓకే మినిస్టర్ గారు కొద్దిగా పని వల్ల కొంచెం త్వరగా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి సార్ వెళ్ళిపోతున్నారు. బట్ అయినా సరే ఇంకా మనం గౌరవించుకోవాల్సినటువంటి అతిథులు దయచేసి అందరూ లేచి ఒక్కసారి మీ యొక్క కరతాళ ధ్వనులతో కరతాళ ధ్వనులతోటి వారికి గౌరవ సూచకంగా వీడ్కోలు పలకవలసిందిగా కోరుతున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలు ఇవ్వడమే కాక మనందరికీ ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చినటువంటి మన ముఖ్య అతిథులు మంత్రివర్యులు వారు అత్యవసర సమావేశం ఉన్నందువల్ల బయలుదేరి వెళ్తున్నారు. దయచేసి వారందరికీ కూడా మీరు లేచి నిలబడి మీ కరతాళ ధ్వనులతో వీడ్కోలు పడకవలసిందిగా కోరుతున్నాను. దయచేసి గట్టిగా చప్పట్లతో మన యొక్క హానరబుల్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గౌరవపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తరువాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2 ML చేసిన తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో
25 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉండి నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, స్పెషల్ ఆఫీసర్గా, సిండికేట్ మెంబర్గా ఒక 20 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత గత 2 సంవత్సరాలు నేను హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ పాఠశాల వల్ల మంత్రిపాలెం, ఉల్లిపాలెం, గుడ్డికాలంక, నల్లూరుపాలెం, గురునాథపాలెం, చిలకరవారిపాలెం, అల్లపర్రు ఈ గ్రామీణ ఉన్నటువంటి ప్రజలు బాగా చదువుకున్నారు. మా జనరేషన్ యొక్క పిల్లలు, వారి పిల్లలు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కూడా సెటిల్ అయ్యారు. ఒక మంత్రిపాలెం నుంచే దాదాపు 25 మంది అమెరికాలో ఉన్నారు. ఉల్లిపాలెం నుంచి 10-15 మంది ఉన్నారు. వారందరూ కూడా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ఆర్ఐలు వారితో పరిచయాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మనం ఒక యాన్యువల్ సెక్షన్ ఏర్పాటు చేద్దాం. ఆ యాన్యువల్ సెషన్లో రాగలిగిన పూర్వ విద్యార్థులంతా కూడా మనం రావటం, మరి ప్రతి సంవత్సరం కూడా ఒక భవనాన్ని మనం నిర్మిద్దాం. ఆర్థికంగా మనకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా మనం కలుసుకొని వారి ద్వారా మనం సహాయం పొందాం. టైం లేదు కనుక మరొకసారి నేను చెప్పింది ఏంటంటే, క్రమశిక్షణతో, దేశభక్తితో, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ అన్ని వర్గాలని, మతాలని, కులాలని గౌరవించుకుంటూ ఈ భారతదేశానికి భావి భారత భవిష్యత్తుగా మనం తయారవడమే కాకుండా మన పిల్లలను కూడా తయారు చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై. మన స్కూల్ 1950లో ఈ కోస్టల్ ప్రాంతంలో ఎక్కడ ఉన్నత పాఠశాల లేని సమయంలో ప్రప్రథమంగా మనకే రావడానికి ప్రధాన కారకులైనటువంటి ఈ ప్రాంత జమీందార్, ఉల్లిపాలెం జమీందార్గా ప్రఖ్యాతి చెందినటువంటి కీర్తిశేషులు రాజశ్రీ యశ్వరాణి అనే వెంకటరామ అప్పారావు బహదూర్ గారి యొక్క సౌజన్యం ఏర్పడింది. వారి యొక్క ఏకైక కుమార్తె పుత్రుడే ఈ ప్రసాద్ బాబు గారు. వారసులు వారు కూడా కొంచెం అర్జెంట్ పని బయటకు వెళ్ళాలంటున్నారు. వారికి చిరు సన్మానం ప్రారంభించుకుంది. తర్వాత సభ యథావిధిగా కొనసాగుతుందని మనం చేస్తున్నాం. అందరూ కూడా ఎవరి వారి స్థానాల్లో కూర్చొని కార్యక్రమం దిగ్విజయం చేయంగా కోరుతున్నాం. నెక్స్ట్ సాంగ్ ఈ సాంగ్ మీ సాంగ్ ఎవరి దగ్గర ఉంది? స్టేజ్ ముందు రావాలి, అక్కడికి స్టేజ్ ముందు అందరూ సమావేశం కావాలి. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆల్ బ్యాచెస్ ఆ లంచ్ తర్వాత ఎవరికాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరచుకొని ఆత్మీయ అనుబంధాలతో గొప్ప స్మృతులు, మధురానుభూతులను చర్చించుకుంటారని అందరికీ మనవి చేస్తున్నాను. గ్రూపుల వారికి మీరు అందరూ కూడా సమావేశం ఆఫ్టర్ లంచ్. ఉషా కుమార్ గారు ఇక్కడ సో లెజెండ్ బ్యాచ్ అంతా కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.